పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హూగ్లీ నది గర్భంలో నిర్మించారు. అయితే నదిలో ఈ మెట్రో రైల్ మార్గం ఎంత దూరం విస్తరించి ఉంది? నది కింద ఎన్ని మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు? దీనిలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? ఒకవేళ మెట్రో రైలు మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలే ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కోల్కతా నగరంలో ఈ అండర్ వాటర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గం హూగ్లీ నది కింద నిర్మించారు. ఈ అండర్ టన్నెల్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలో ఈ దూరాన్ని మెట్రో రైల్ 45 సెకన్లలో దాటనుంది. అండర్ వాటర్ టన్నెల్ నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. ప్రస్తుతం హౌడా నుంచి షీల్డాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ పరిధిలో ఎస్ప్లెనేడ్, మహాకారన్, హౌడా, హౌడా మైదాన్ స్టేషన్లు ఉన్నాయి. మెట్రో టన్నెల్ లోపలికి నీరు వెళ్లకుండా 1.4 మీటర్ల కాంక్రీట్ రింగులు అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గాస్కెట్లు ఏర్పాటు చేశారు. ఈ తరహా సాంకేతికత యూరోస్టార్ అనే కంపెనీ లండన్, ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ప్రతిష్ఠాత్మక హూగ్లీ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కు ఈ ఘనత దక్కింది. జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణ పనులు చేపట్టగా కేవలం 66 రోజుల్లోనే ఆ యంత్రం సొరంగాన్ని తవ్వింది. ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలు కాగా హూగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణ పనులు 2017లో ప్రారంభించారు. ఇక సాంకేతిక కారణాలతో మెట్రో ఆగిపోయినా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. టన్నెల్లో ట్రాక్ పక్కనే నడక మార్గం నిర్మించారు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో తొలిసారిగా 1984లో మెట్రో రైలు సేవలు కోల్కతాలో మొదలుకాగా అండర్ వాటర్ టన్నెల్ మెట్రో రైలు కూడా ఇక్కడే మొదలవుతోంది. మొత్తంగా అధునాతన టెక్నాలజీతో మెట్రో విస్తరణలో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు లండన్, ప్యారిస్ తరహాలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అండర్ వాటర్ మెట్రో సర్వీసులు ఇప్పుడు భారత్కు రావడంతో కోల్కతా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.